హలో అండి, హాయ్. ఈరోజు నేను మీకు వెరైటీగా వంకాయ తక్కాలి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. వాటికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఆనియన్స్, వెల్లుల్లి, టమాటో, ఎండుమిర్చి, వంకాయ. అదేవిధంగా ఈ పౌడర్ వచ్చేసి నేను ధనియాలు, జీలకర్ర రెండింటిని వేయించుకొని పొడి చేసి పెట్టుకున్నానండి. అది వచ్చేసి ఈ పౌడర్ అనమాట. ఇప్పుడు మనము ఇక్కడ ఉన్నాయి కదా వంకాయలు, వీటిని కట్ చేసి చిన్న చిన్న ముక్కలు చేసి మనము ఉప్పు నీటిలో కొద్దిసేపు ఉంచాలి. సో ఇప్పుడు వంకాయని తీసుకొని మనం చిన్న చిన్న ముక్కలుగా తరగాలన్నమాట. ఇలా మనం వాటిని ముక్కలుగా తరిగి పెట్టుకొని ఉప్పు నీళ్ళలో కొద్దిసేపు వేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని బాణీ పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. వేడెక్కిన తర్వాత ఇందులో మనం ఎండుమిర్చి వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. లైట్గా కలర్ మారిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత కొంచెం మనం వెల్లుల్లి కూడా కొద్దిసేపు వేయించుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత వీటిని కూడా మనం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనము టమోటాను వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. ఇది మనం చేసేది పచ్చడి కాబట్టి దీంట్లో మనము చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు. అవసరం లేదనుకున్న వాళ్ళు స్కిప్ కొట్టచ్చు. ఈ పచ్చడి వచ్చేసి రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు చేశారు. నాకు టేస్ట్ చాలా బాగుంది అనిపించింది. అందుకే ఒకసారి ట్రై చేద్దామని రెసిపీ కనుక్కొని నేను ఒకసారి మీకు చేసి చూపిస్తూ ఉన్నాను. నచ్చితే మీరు ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. నేనైతే ఏదో వ్యూస్ కోసమో లేకపోతే లైక్స్ కోసమో చెప్పట్లేదు. నిజంగానే రుచి అనేది చాలా చాలా బాగుంది. ఇలా మగ్గిపోయింది కదా, దీన్ని మనము తీసి పక్కన పెట్టుకోవాలి. ఇందులోనే మరి కాస్త ఆయిల్ వేసుకొని మనము ఉప్పు నీటిలో పెట్టినటువంటి వంకాయల్ని తీసి వేయించుకోవాలి. ఈ వంకాయలు కానీ లేదా వేరే ఏదైనా కానీ త్వరగా మనకి మగ్గిపోవాలంటే మనము లైట్గా కొంచెము సాల్ట్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్నప్పుడు ఇది తొందరగా మగ్గిపోతుంది. మనం ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టేద్దాము. ఒకసారి మూత తీసి చూద్దాము మగ్గిందో లేదో. ఇదైతే కాస్త మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు మనము యాడ్ చేద్దాము. సో ఇదంతా పూర్తిగా మగ్గిపోయింది. దీన్ని కూడా మనం తీసి పక్కన పెట్టేసుకుందాము. మామూలుగా అయితే ఇవన్నీ మనం రోట్లో వేసి దంచితే రుచి అయితే బాగుంటుంది. కానీ మా ఇంట్లో రోల్ లేదు కాబట్టి నేనైతే మిక్సీకి వేస్తూ ఉన్నాను. మీ ఇంట్లో రోల్ అవైలబుల్ ఉంటే రోట్లో దంచుకోండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఇది మిక్సీ పట్టి ధనియాలు, జీలకర్ర మిక్సీ పొడి అని చెప్పా కదా, దీన్ని ఇందులో వేసుకోవాలి. తర్వాత కొద్దిగా మాత్రమే మనము దీంట్లో వేసుకోవాలండి. ఎందుకంటే మిక్సీలో వేసినప్పుడు మొత్తము పేస్ట్ లాగా అయిపోతుంది. రోట్లో దంచినప్పుడు పలుకులు వస్తుంది. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. కాబట్టి నేను లాస్ట్లో కొన్ని దాంట్లో యాడ్ చేయాలని చెప్పేసి నేను కొన్ని పక్కన పెట్టేసుకున్నాను. కొన్ని అయితే దీంట్లో యాడ్ చేశాను. ఇప్పుడు వీటిని మనం మిక్సీ పట్టుకోవాలి. చూసారా, ఒకసారి మిక్స్ చేసేసరికి మొత్తం కూడా పేస్ట్ లాగా అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనము ఈ మగ్గినటువంటి వంకాయలు వేసి మరొకసారి తిప్పాలి. ఇప్పుడు దీనిని మనం మిక్సీ పట్టుకోవాలి. దీన్ని మిక్సీ వేసే ముందు కొద్దిగా ఉప్పును మనం యాడ్ చేసుకుందాము.
సో మిక్సీ అయితే పట్టేసాను. సో దీంట్లో నేను ఇందాక తీసి పెట్టా కదా కొన్ని ఆనియన్స్, వాటిని వేసి కలిపేస్తాను అనమాట. ఈ పచ్చడిని నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. దీనికైతే పోపు అనేది అవసరం లేదండి. ఫైనలీ వంకాయ తక్కాలి పచ్చడి రెడీ.